జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలు కమ్మ ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరణంల చైతన్య రూపం మా అందరిలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించండి. మీ దివ్యమైన శ్రేణికర్లో మా హృదయాల్లో ఉండటం వలన కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన రెండు ఆరు చేతులు హృదయం దగ్గర ఉంచుకుని మూడు మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. స్థానమూర్తి దయామూర్తి కరుణామూర్తి అన్న భూమాత మీద రెండో ఆరు చేతులు మనం భూమాత అనుగ్రహాన్ని, గణేష్ని అనుగ్రహాన్ని, హనుమంతుని అనుగ్రహాన్ని, వారి దివ్యమైన శక్తుల్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ మంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమ హృది సంస్కృత ఆత్మతత్వం సత్యసుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమః నభూత సంతం. ప్రాతర్నమ కుండల్ని ఉద్దానపరుచుకునే అమ్మవారి ముందు బంధన తీసుకుంటూ, అమ్మ మీ ప్రేమనే ఈ దివ్యమైన చైతన్యంతో మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన రక్షణ చైతన్య రూపంలో మాకు ప్రసాదించమని ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ, బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా మనం సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో మన 10,000 కొనలకి హృదయం దగ్గర చేతులు ఉంచుకుని ఈ మధురమైన అనుభవాన్ని పొందుతాం. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం మరొకసారి భూమాతను పట్టుకుని కింద ఉన్న బిందువు మనందరికీ ఎంత విశేషమో తెలుసు. ఈ విశేషమైన బిందువు మూలాధారంలో మనందరిలో కింద ఉంది. శిఖరంలో సహస్రారం బ్రహ్మరంధ్ర దగ్గర ఈ రెండిట్ల మధ్యనే మొత్తం అంతా కూడా కుండలిని యొక్క మూమెంట్ అంతా జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు. ఇప్పుడు మనం కింద ఉన్న బిందు నుంచి విశ్వమహాబిందువుకి వెళ్ళి శివ సాన్నిధ్యం యొక్క ప్రారంభ దశ శిఖరానికి చేరుకుంటూ మనం వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో విశ్వంలో ఉన్న శివుని యొక్క ప్రారంభ దశ శిఖరంలో ఉన్న అనుభవాన్ని 4 ఓంకారాల ద్వారా పొందుతాం. మూలాధారంలో ఇది ఆల్ఫా ఒమేగాగా ఓంకారాన్ని ఆత్మపూర్వకంగా 4 సార్లు తీసుకున్నాను. हम सभी लोग 4 बार ओंकार लेकर नीचे से बिंदु से मूलाधार में नीचे का बिंदु होता है, हमारे सहस्त्रार में शिखर बिंदु होता है. ये दोनों का बीच में पूरा का पूरा विश्व का रचना होता है. पूरा का पूरा कुंडली मूवमेंट यही होता है. हम लोगों ने शिव सानिध्य प्रारंभ दश को लेकर शिखर तक जाने के लिए अनुमति पाकर हम लोगों को इस अनुभव लेने के लिए हम लोगों को आत्मा से 4 बार ओंकार ले.
ఓం ఓం ओम। इस ओंकार का माध्यम से हम लोगों को पूरा विश्व को व्याप्त करने के लिए माँ सहायता करता है। विनम्र प्रार्थना से हम लोगों को पूरा विश्व को बनाने के लिए माँ कृपया कर आप सबको हमारे हृदय कमल को विशाल कर पूरा का पूरा विश्व को दर्शन हमारे हृदय के बीच में कृपया करके वही अनुभव लेने के लिए सहायता करो। माँ का सहायता से हम लोगों ने पूरा का पूरा विश्व को भरने के लिए हम लोगों ने मूलाधार में हुआ चार दल का कमल होता है, इस 16 कमल को शक्ति होता है। इस शक्ति को हम लोगों को पाकर हम लोगों को यही ध्यान करना है। इस बीज मंत्र का सहाय से पूरा का पूरा मूलाधार चक्र को जो कली से माँ का సహాయత మనం అందరం కూడా పూర్తిగా మూలాధార చక్రాన్ని శక్తివంతం చేయమని అమ్మవారికి విన్నవించుకుంటాం. ఈ బీజ మంత్రాల ద్వారా సర్వ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం। माँ को कृपया करके हम सभी का मूलाधार गणेश का कृपया से आप ही श्री गणेश का पूरा का पूरा का अयस्कांत शिक्षित रखा इच्छा शक्ति क्रिया शक्ति उपयोग कर हम लोगों को थोड़ी देर मूलाधार में ध्यान మనం మూలాధారంలో కొద్ది సమయం ధ్యానం చేస్తాం. వస్తూ పోతున్న ఈ దివ్యమైన శక్తిని అంతటినీ కూడా మూలాధారం అంతటికీ కూడా వ్యాపింప మూలాధారం ఎంత శక్తివంతమైతే మనందరం కూడా అంత ధ్యాన స్థితి ఉంటూ ఉంటుంది. మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఇండికేషన్ అమ్మ దయచేసి మా నుంచి అవిద్యను తొలగించు, నాభిలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి వస్తుంది. ఈ వేళకి బంధనిద్దాం. మనలో ఎవరికి మనందరం ఒకటే కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ వైబ్రేటరీ అవేర్నెస్ ద్వారా మన 10,000 పనుల్లోకి మనకి ఇండికేషన్ వస్తూ ఉంటుంది. దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఆ ఇండికేషన్ వచ్చినా దయచేసి సరి చేయండి. ఇప్పుడు పూర్తిగా ఆ రెండు శాంతింపబడటం మనం గమనించవచ్చు. ఆ రెండు చక్రాలు వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించి सत्ययुगाన్ని प्रारंभ पूरा विश्व को शांति से बनाने के लिए प्रार्थना करके हम लोगों को माँ का आगे हवा में दाएं हाथ गोल गोल घुमाकर स्वस्तिक बनाएंगे। स्वस्तिक बनाकर 4 बिंदियां स्वस्तिक में बीच में लगाएंगे। सभी दिशा में दाएं हाथ गोल गोल घुमाकर हम लोगों को इस देवता का मंत्र लेंगे। ओम तमेव साक्षात श्री गणेश साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः। ओम तमेव साक्षात श्री भैरवनाथ साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः। ओम तमेव साक्षात श्री कार्तिकेय साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः। ओम तमेव साक्षात श्री हनुमान साक्षात श्री आदिशक्ति माता जी से निर्मला देवी है नमः। माँ को कृपया करके पूरा विश्व को शांति से बनाओ, समतुल्य स्थिति में लाकर सत्ययुग प्रारंभ करो। వినయ విధేయతలతో ప్రార్థన చేస్తూ అమ్మ దయచేసి
విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించటం, సమతుల్య స్థితిలో సత్యయుగాన్ని ప్రారంభించమని ఆత్మపూర్వకంగా हम लोगों ने हमारे खुद का कुंडलनी को दाएं हाथ गोल गोल घुमाकर मूलाधार से ये 3.5 का कुंडलनी शक्ति को लाकर ब्रह्मरंध्र के पास 7 होता है, 7 पीठों को जागृत करने के लिए प्रार्थना करते हैं। ओंकार सहायता से हम लोगों को खुद का जन्म जन्मों का माँ है कुंडलनी हमारे अंदर विराजमान हो गए। इस शक्ति को हम लोगों को गोल गोल घुमाकर चैतन्य रूप में लाकर विश्व महाकुंडली को मिलाने के बाद हम लोगों को दोनों नाड़ियों को चेक करेंगे। हम लेंगे 3 बार ओंकार, మనం 3 సార్లు ఓంకారాన్ని తీసుకుని విశ్వ మహాకుండలితో కలుపుతూ మూలాధార నుంచి 3.5 చుట్లు కలిగిన కుండలిని శక్తిని 7 పీఠాలను జాగృతి పరిచి ఆత్మని పుష్పాలని ప్రసాదిస్తున్న 3 ఓంకారాలు అందరి కలయికతో తీసుకుని ఓం 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 ఓం. మన జన్మ జన్మల నుంచి వచ్చే కర్మలన్నిటినీ మనలో ఉన్న భగవంతుడికి వ్యతిరేకమైన శక్తి అమ్మవారి అగ్నిస్వరూపంలోకి విలీనం చేసి ఈ ఓంకారం ద్వారా మూలాధార నుంచి సహస్రారం దాకా ఉంటారు. అక్కడి నుంచి స్వాహ సదాల గ్రహంతో బయటికి పంపారు. जन्म जन्मों से आए हुए कर्मों से मुक्ति कर हम लोगों को माँ का सहायता से हमारे दाएं हाथ ओंकार लेकर गोल गोल घुमाकर सहस्रार तक आएंगे। सहस्रार के आगे स्वाहा सदा का सहायता लेकर हम लोगों ने हमारे जो भी नेगेटिव होता है ना निकालने के लिए प्रार्थना करके माँ का अग्निस्वरूप में विलीन करके हम लोगों को स्वच्छ होने के लिए माँ का सहाय कर ओम जैसा खींच कर स्वाहा सदा दाएं हाथ सहस्रार से आगे खींच कर माँ का सामने अग्नि स्वरूप में विलीन करेंगे। दोनों हाथ हम लोगों को ये हल्का होता है ग्रहण कर మన చేతులు తేలికవటం గమనిస్తూ ఇప్పుడు ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారు ఆవిడ మనకి శుద్ధ ఇచ్చేసరికి శుద్ధమైన కోరికలే ఆవిడ ఇచ్చి కోరుకోవాల్సి మనందరి ఉన్నత కోసం మహాకాళి అమ్మవారిని మనకి ఇక్కడికి వచ్చి మన చుట్టూ 11 దైవిక శక్తుల్ని చైతన్య రూపంలో జాగృతి పరిచి ఈ ధ్యానంలో రక్షణ కల్పించి గతానికి సంబంధించిన ఆందోళనను తొలగించమని విన్నవించు। हम लोगों को एक बार ओंकार लेकर महाकाली का माँ डिजायर चैनल होता है शुद्ध इच्छा का जागृत करके हम लोगों को हमारे चारों ओर 11 शक्ति चैतन्य रूप में जागृत कर रक्षा करने के लिए प्रयत्न करें। ओम हमारे चारों ओर दाएं हाथ गोल गोल घुमाएंगे श्रव्य दिशा में। दूसरा शक्ति अपश्रव्य दिशा में आता है महा सरस्वती का शक्ति औषध रूप में आता है साक्षात धनवंतीश्वर। इस औषध लेकर हम लोगों को हमारे चारों ओर एंटी क्लॉकवाइज हम लोगों को 10 शक्ति औषध रूप में पाए कीड़ा पिघला नोडी को समतुल्य करने के लिए यही शक्ति हमारे ज्ञान में सहायता करेगी। ओम अब दोनों हाथ धरती माता पर लगाकर 2 అరిచేతులు భూమాత మీద ఏడా పింగళా నాడుని జాగృతి పరిచినందుకు माता जी की धन्यवाद देता हूँ। माँ का दोनों नाड़ी एड़ा पिंगला नाड़ी को समतुल्य करने के लिए धन्यवाद कहते हुए माँ कृपया करके आपका
शक्ति त्रिगुणात्मिका शक्ति महालक्ष्मी रूप में, महालक्ष्मी रूप हम लोगों को लेकर हमारे चारों दिशाओं में, चारों कोनों में 8 दैविक शक्ति अमृत रूप में पाने के लिए प्रार्थना करके हम लोगों को इसकी त्रिगुणात्मिका शक्ति, पूर्ण शक्ति, बुपुरा और मूलाधार चक्र को जागृत करने के लिए पूरा का पूरा चैतन्य सहायता करें। మనం ఈ శక్తిని మనం త్రిగుణాత్మిక శక్తిని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు ఏర్పాటు చేసి మనకు అవసరమైన అమృతాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని ఓం हम लोगों ने इस गुरुवार को गुरु तत्व और भगवान विष्णु को जागृत करने के लिए दाएं हाथ हम लोगों को नाभि में लगाएंगे। नाभि का बटन होता है ना, ये मिंगड़ पे फिंगर इस उंगलियों को अंदर रखो। మనం నాభి యొక్క ఈ బటన్ లోపల ఈ మధ్య మీద నుంచి మనం ఈ అనుభవాన్ని పొందుతాం। ఇక్కడ మనకి అత్యంత శక్తివంతమైన వైకుంఠం అనే శక్తి మన అందరిలో సూక్ష్మ రూపంగా ఉంది। వైకుంఠంలో ఉన్న भगवान विष्णु लक्ष्मी अनुग्रहाన్ని ఈ మంత్రం ద్వారా పొందాం। हम लोगों को मंत्र लेंगे, बाद में उनका गुण भी माँ कृपया करके आप ही श्री भगवान विष्णु और लक्ष्मी, इस दोनों का गुण हमारे अंदर जागृत कराओ। 10 वैलेंसी होता है, 10 गुरुओं का 10 वैलेंसी को धर्म को जागृत करने के लिए प्रार्थना करें। మనం ఈ వేలుని మధ్య వేలుని లోపల ఉంచుకుని ఈ మంత్రాన్ని చెబుదాం। ఓం తమేవ సాక్షాత్ శ్రీ लक्ष्मी विष्णु साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। दाएं हाथ 10 बार भवसागर में गोल गोल घुमाकर 10 बार हम लोगों ने इस 10 धर्मों को जागृत करने के लिए प्रार्थना करके आदिगुरु दत्तात्रेय नाम दें। आदिगुरु दत्तात्रेय नामाన్ని తీసుకుంటూ 10 సార్లు కుడియారి చేతిని భవసాగరం చుట్టూ చైతన్యపరుస్తూ ధర్మాలను జాగృతి పరుచుకున్నాం। తల్లి యొక్క సహాయ సహకారాలు। ఓం తమేవ సాక్షాత్ श्री आदिगुरु दत्तात्रेय साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। श्री माता जी कृपया करके हम सबका सैटिस्फैक्शन ప్రసాదించండి। అమ్మా దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో ఈ నాభికి తృప్తిని ప్రసాదించుకోండి। ఇక్కడున్న దైవిక శక్తులన్నింటినీ కూడా శాంతింపజేసి ధర్మాన్ని నుంచి ప్రేమకు వెళ్తూ ఉంటుంది। हम लोगों को धर्म लेकर धीरे धीरे प्यार का महत्व नाभि में मालूम होता है, चैतन्य रूप में। इस दोनों का जागृत करके हम लोगों को शास्त्रार्थ का ब्रह्मरंध्र तक आकर यह सत्य जागृत होता है। जो भी भगवान हम लोगों को यहाँ ठंडा या गर्म करता है ना कुंडली का द्वारा, सबको मालूम होता है क्या सही क्या गलत। మనం ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ విశేషమైన శక్తి అంతా కూడా జాగృతి। భగవంతుడు ఏదైతే సత్యాన్ని చెప్తున్నాడో అదే మన అనుభవంలోకి వస్తూ ఉంటుంది। ఈ అనుభవాన్ని మహోన్నతమైన అనుభవాన్ని हम लोगों ने अब आज हम लोगों को चंद्रकला स्वरूप तीसरा स्वरूप श्री पुष्पा श्री भगवान को जागृत करके हम लोगों को दाई हाथ लेफ्ट हाथ में लगा सर बाई हाथ चंद्र का ये पेजेस होता है ना कला स्वरूप, उनका और लगाएंगे थोड़ा ईशान्य दिशा में भूमाता का नीचे स्वरूप वहाँ का ओर हम लोगों को बाई हाथ लगाए। మనం ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు ఉంచుతాం, కుడి అరిచేతిని
ఈ ఎడమ హృదయంలో ఉంచుకుని ఈ వస్తువు పోతున్న శక్తిని పూర్తిగా అనుభవంలోకి తీసుకున్నాం. మనం కళాస్వరూపాన్ని మూడింటిని ఒకసారి మననం చేసుకుంటూ ముందు చంద్ర కళాస్వరూపాన్ని మనం అనుభవంలోకి తీసుకున్నాం. चंद्र कलात्मकम, हम लोगों ने चंद्रकला को आराधना करते हैं ना, हम सबको आत्मानंद, आत्मदर्शन, आत्म विद्या शिक्षा मिलता है इस 16 दिनों को। हम लोगों को आत्मा जैसा इस रोशनी को हमारे अंदर पाकर आगे बढ़कर इस सहायता करने, माँ का सहायता से हम लोगों को इस प्राप्त होगा। इसके लिए हम लोगों को आत्मा से धन्यवाद देना है। परम पूज्य श्री माता जी మనం అమ్మవారి యొక్క ఈ శక్తిని సహాయం చేస్తున్నందుకు, ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మ దర్శనాన్ని, ఆత్మ విద్యను ప్రసాదించినందుకు ఈ 16 రోజుల యాత్రలో జన్మ జన్మల ధన్యవాదాలు తెలుసు. माँ का आदि शक्ति स्वरूप आनंद, इस शक्ति हम लोगों को केवल आत्मा का जागृत होने के बाद, आत्म साक्षात्कार होने के बाद ये सब कुछ हमारे हृदय में मिलता है। हमारे हृदय विशाल करने के लिए प्रयत्न करके पूरा का पूरा हम लोगों को सब एक होकर चैतन्य बनकर हम लोगों कुंडली सहायता से आत्मा बनकर यहाँ लेफ्ट हृदय में हुआ शिव पार्वती को जागृत करेगा। इस हृदय कमल को विकसित करने के लिए प्रयास करें। हृदय विकसित होता है ना, पूरा का पूरा इस भगवान का ज्ञान हृदय में भी मिलता है। हृदय में भी पूरा विश्व को स्थान होता है। जगदम्बा सहायता से हम लोगों को पूरा विश्व को चैतन्य रूप में आनंद पाएगा। इस पाने के बाद हम लोगों को लेफ्ट साइड का हुआ पूरा का पूरा मून का पेजेस का सहायता से हम लोगों को 16 शक्ति, दैव शक्ति, कला स्वरूप और दैव शक्ति को जागृत करेंगे इस यात्रा में। ये आते जाते हुए इस शक्ति को लेफ्ट हैंड से लेकर हम लोगों ने राइट हैंड से हमारे हृदय में पाएंगे। जो भी सफेद कलर होता है ना, वही पाने के लिए हमारे हृदय प्रकाशित होता है। धीरे धीरे वो शक्ति बढ़ता है कళా स्वरूप में आराधना करने के लिए। మనం అందరం కూడా ఈ హృదయంలో వస్తూ పోతున్న ఈ దివ్యమైన శక్తిని అంతా కూడా జాగృతి పరుచుకుంటూ కళా స్వరూపాన్ని మననం చేసుకున్నాం. ప్రథమం त्वं तमेव साक्षात् श्री अमृता नमो नमः, त्वं तमेव साक्षात् श्री महात्रिपुरसुंदरी नमो नमः। द्वितीयं त्वं तमेव साक्षात् श्री मंदा नमो नमः, श्री कामेश्वरी नमो नमः। 3 बार लेंगे तीसरा शक्ति कళా स्वरूप। त्वं तमेव साक्षात् श्री पुष्पा साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। त्वं तमेव साक्षात् श्री पुष्पा साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री पुष्पा साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री भगमालिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री भगमालिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। त्वं तमेव साक्षात् श्री भगमालिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। हम लोगों का इस शक्ति को हमारे हृदय में पाकर हृदय विशाल करके हम सब मिलकर हृदय में ध्यान करेंगे शिव पार्वती का पूरा स्वरूप चैतन्य रूप में। हृदय कमल विकसित होता है, इसीलिए हम लोगों को ये प्राप्त हो। మన హృదయ కమలాలు విషయాలు చేస్తూ ఈ హృదయాన్ని అందరినీ కూడా హృదయంలోనే ధ్యానం చేస్తూ పూర్తిగా ఆత్మతత్వంలోకి వెళ్ళి ఆత్మనే ఈ ప్రకాశాన్ని మనం ఆత్మని తెలుసుకోకుండా భగవంతుని తెలుసుకోలేం. అనేక ప్రవచనాల్లో మనం వింటాం జరిగింది. దాన్ని మనం మరింత అభివృద్ధి పరుచుకుంటూ మన కలియకే మహోన్నతులు
అలాగే మన అంతర్ముఖ జ్ఞానాన్ని మరింత విస్తరించటం కోసం మన సోదరి అయిన సరస్వతి గారు జర్మనీ మోనిక్స్ నుంచి ఉన్నారని వారు నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. ఇది యూట్యూబ్ లో కూడా ఈ ఆడియో పెడితే ఇంకా మరింతగా మనం ఈ పరంపూజ్య శ్రీ మాతాజీ యొక్క వాణిని విశ్వం అంతా వ్యాపింప చేసుకోగలుగుతాం. ఎవరైనా వినగలిగే ఉన్నారు విని మన గ్రూప్ లోకి రావడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దానికోసం ఆవిడ ప్రయత్నం చేస్తూ ఈరోజు నాకు యూట్యూబ్ లో పెట్టి ఆ పిక్చర్స్ పంపించారు. అది మన గ్రూప్ లో పెట్టా. ఇక పోతే నేను మనకి కొలాజిన్ అనే ఒక ప్రోడక్ట్ని పెట్టడం జరిగింది. దాన్ని ప్రమోట్ చేస్తాను నా ఉద్దేశం కాదు. మన అందరం కూడా విటమిన్స్ లోపం వల్ల అనేక లోపాలు, అనేక పెయిన్స్ మనం లోపల పొందుతూ ఉన్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి కూడా ఈ కొలాజన్ అనేది లోపం వల్ల ఈ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయని మనకి పరిశోధనలో తెలియటం జరిగింది. దాన్ని నేను గత 3 నెలలుగా ఆ పద్ధతిని ఉపయోగించి వాడుతున్నప్పుడు అత్యంత సహాయం చేసి నాకు మరింత శక్తివంతం, మనం ఆరోగ్యంగా ఉండటం జరిగింది. దాన్ని పంచాలనే ఉద్దేశంతో నేను ఇప్పటికే కొంతమందికి పర్సనల్గా ఒక 10 మందికి చెప్పి వారందరూ వాడుతున్నారు. అదంతా కూడా ఈ కొలాజన్ అనేది మనకి ఎందులో ఉంటుందంటే, మనం సరిగ్గా వయసు వచ్చే కొద్ది సరైన ఆహారం తీసుకోవటం వల్ల ఆ లోపాలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. మనలో మజిల్స్ అనేవి లాస్ అయిపోతుంది. ఆ మజిల్స్ని ఇంక్రీజ్ చేసి మనకి సిరలు అని ఉంటాయి. మనకి వైట్ సెల్స్, రెడ్ సెల్స్ ఉంటాయి. మన సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ధ్యానం చేస్తున్నప్పుడు దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ నర్వ్ సిస్టమ్ జాగృతి అవుతూ అదంతా కూడా మనకి సహాయం చేస్తూ మన చర్మానికి మజిల్స్, అలాగే మీరు చూస్తున్నట్లయితే నాకు మజిల్స్ లాస్ అవటం వల్ల స్కిన్ అంతా కూడా జారిపోవటం జరిగింది. ఇదంతా అప్పుడు టైట్ అయ్యి మజిల్స్ పెరగటం జరిగింది. ఈ మజిల్ పెరగటం వల్ల నాకు నిలబడే శక్తి కూడా మనకి 20% ఇది వాడటం వల్ల దీనికి ఈ సమాచారాన్ని నేను డాక్టర్ దివ్య అనే మామూలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా పొందాను. దాన్ని మీకు నిన్ననే మన గ్రూప్లో పెట్టడం జరిగింది. కానీ పూర్తి సమాచారాన్ని వినండి, ఏ లోపం కలుగుతుందో తెలుస్తూ ఉంటుంది మనకి. అది సరి చేసుకుని మరింత ఉన్నతిని పొందటం జరుగుతుంది. నేను కొంతమంది మనకు పర్సనల్గా పెట్టాను. నాకు లోపల అమ్మవారు ఏం చేశారంటే, దీన్ని నీకు ఒక్కరికే, నీకు సంబంధించిన వాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి గ్రూపులో పెట్టమని ఇండికేషన్ రావటం వల్లనే అది పెట్టాను. లేకపోతే నేను ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయను, అలాగే మన గ్రూప్లో పెట్టింది. అలాగే శ్రీనాథ్ కూడా అనేక విషయాలు పెడుతూ ఉంటాడు. ఇది నాకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక నుంచి ఏదైనా మంచి విషయాలు మనలో ఎవరన్నా నాకు సమాచారం మన గ్రూపులో పెడితే మన అందరికీ ఉపయోగపడేది చైతన్యంతో చూసుకుని దాన్ని పెడతాం. మీరు చైతన్యంతోనే చూసుకుని ఇది వాడండి, మంచి జరుగుతుందని మనం అమ్మవారి అనుగ్రహంతో దాన్ని పొందుతాం. దయచేసి ఈ అన్నెసరీ సబ్జెక్ట్ను మాట్లాడినందుకు మీరు మాతాజీ కూడా దయచేసి మన్నించండి. ఇప్పుడు ఇకపోతే మనం మన గ్రూప్లో మరింత విస్తరించడం కోసం మనకి సరస్వతి గారు జర్మనీ నుంచి సహాయం చేస్తున్నారు. అలాగే మనకి ఈ ఆడియోలన్నీ పెట్టడం కూడా ఆవిడ నేర్పించడం వల్ల నేను పెట్టగలుగుతున్నాను. లేకపోతే ఆ విద్య నాకు తెలియదు అంటుంది. దానికోసం వారి ఉభయలకి కూడా వారి అంతలు బదులైకుండా సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మొదటిది అంతా కూడా మనం అందరికీ కూడా పంచటం కోసమే, మనందరం ఒక్కటి అవ్వటం కోసం. జై శ్రీ మాతాజీ, నైస్తే గాడ్ బ్లెస్. అలాగే సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివుడికి,
శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ జై శ్రీ మాతాజీ అని ఇస్తే గాడ్ బ్లెస్ యు. అమ్మవారి ప్రవచనం శ్రవణం ద్వారా ఇంటూ మరింత ఉన్నందుకుంటాం. జై శ్రీ మాతాజీ. नाभि चक्र से ही कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं। लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है। नाभि चक्र से हमने खोज शुरू की। माने ये कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में वो खाना पीना ही खोजता रहा। जब वो मत्स्यावतार बन करके किसी ने एक कदम आगे बढ़ाया कि आओ जमीन पे आके देखो, तब उसमें कछुए जैसे जमीन पर चलने वाले, उसमें रेंगने वाले इस तरह के जानवर तैयार हुए। ये खोज बढ़ते 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 मनुष्य स्थिति में जब आ गई, तब उसके अंदर धर्म की जागृति हुई। धर्म की जागृति ऐसी हुई कि हमारे लिए कोई चीज धर्म है और कोई अधर्म है, ये बात सिर्फ इंसान ही सोचता है, जानवर कभी नहीं सोचता। हमारा जो एक छोटा सा सहयोगी एक दिन मुझसे पूछता है कि माँ अच्छा बताइए कि शेर के बच्चों को क्या होता होगा। मैंने कहा क्यों? क्योंकि शेर के बच्चों को शेर कहता होगा कि तुम ये गाय को खा लो। We have an elephant in our shelter named Priya, who's blind in one eye from years of abuse and being made to beg, despite going through so much cruelty. तो वो तो खाते होंगे, तो उनसे तो पाप हो जाएगा ना। मैंने कहा बेटा उनके लिए कोई पाप नहीं, क्योंकि वो तो पास में पशु है, उनके लिए कोई पाप नहीं है। मनुष्य को ही पाप की भावना और मनुष्य को अच्छे बुरे की भावना अंदर से ही प्रकाशित हुई है। और यही धर्म जो है वो जिस वक्त हमारे अंदर जागता है, तब हम कहते हैं कि नाभि चक्र का धर्म 10 धर्म माने गए हैं। और इन 10 धर्मों पर जो बड़े बड़े 10 महान आदि गुरु स्थापित किए गए हैं, उनको जगा देने से कुंडलिनी हमारे अंदर धर्म की स्थापना कर देती। माने ये कि हमें कहना नहीं पड़ता है कि आप ये काम मत करिए। यहाँ पर जो कुछ सहयोगी आए हैं, इनसे कहीं अधिक प्रदेश में भी है और कहीं अधिक और जगह। हमने कभी उनसे नहीं कहा कि आप शराब मत पीजिए। अगर इंग्लैंड में आप कहिए कि आप शराब मत पीजिए तो आधे से ज्यादा लोग तो उठ के चले जाएंगे। यहाँ भी कुछ ऐसा ही हाल होगा। लेकिन मैंने कभी नहीं कहा। मैंने ये भी नहीं कहा कि आप तंबाकू मत खाओ। मैंने ये भी नहीं कहा कि आप ड्रग मत लो। मैंने कहा इस गली में बस आ जाओ। और जैसे ही सहयोग में उन्होंने प्राप्त किया, दूसरे दिन से ड्रग छोड़ दिया। दूसरे दिन से छोड़ दिया। ये क्या? ये सांप, इसको छोड़ो। अपने आप हटा। मैंने कुछ नहीं कहा। नाभि चक्र के जो कुछ भी दोष है, जैसे कि हम गलत गुरुओं के पास जाते हैं। एक गुरु के पास गए, जिसको देखो उसको हम नमस्कार करते फिरते। तो गुरु तत्व जो है वो नाभि के चारों तरफ स्वादिष्ठान के माध्यम से फैला हुआ है। स्वादिष्ठान उसके चारों तरफ घूमता है और उसकी जो परिधि बनती है उसमें हमारा गुरु धर्म बनता है। तो खोज में आदमी फिर गुरु के पास पहुंचा। पहले तो और जगह भी खोजता है, सत्ता में खोजता है, पैसे में खोजता है, इसमें खोजता है, उसमें खोजता है। जब वहां भी नहीं मिला तो चलो भाई किसी को गुरु बनाना चाहिए। तो वो गुरु बनाने की जगह जैसे हमारे घर में एक नौकर रख लेते हैं, उस तरह से गुरु रख लेते हैं। उनके यहाँ रसद रुपया जाते रहता है। इतना रुपया उसको दो, उसका इतना रुपया दो, उनका खान पीन देखो, उन लोग का खाना पीना देखो तो आश्चर्य होता है कि इतना कैसे खा लेते। उनकी ये व्यवस्था करो, उनकी वो व्यवस्था करो, और वो आराम से अपने बैंक में रुपया भेजते रहते। उनको भी एक इतना सा भी विचार नहीं आता कि मैं जो व्यवहार कर रहा हूँ क्या ये मेरे गुरु का व्यवहार है। और जो उनके शिष्य हैं, जो उनके आगे नतमस्तक होकर घूमते हैं, उनको भी विचार नहीं आता कि इसका चरित्र क्या है, गुरु जैसा है। इसका तो पूरे समय लक्ष्य हमारे जेब पे ही है, तो भी हम इसी की ओर क्यों दौड़ते जा रहे हैं।
कहीं से कोई चमत्कार दिखा दे, कहीं कुछ ला दे, वो उसी के पीछे लोग चले जाते हैं। जब आपका गुरुग्रह टूटता है तब अधोगति की शुरुआत हो जाती है। तो जिस वक्त मनुष्य खोजने के बजाय इधर उधर भटकता है, जिसे मैं लेफ्ट साइड और राइट साइड कहती हूँ, जब वो लेफ्ट साइड की तरफ मुड़ने लग जाता है तो वो अपने सबकॉन्शियस और उसके बाद कलेक्टिव सबकॉन्शियस माने सुप्त चेतन और सामूहिक सुप्त चेतन में उतरता हुआ उस लोक में जहां जाता है जहां सब कुछ जो पहले मरा है, गत है, वो रखा हुआ है, पास्ट पूरा। और जो मनुष्य भविष्य की बात करता है, प्लानिंग करता है, आगे की सोचता है और उसमें खोजता है, सत्ता में खोजता है या वैराग्य में और अपने शरीर को तंग करके मैं को बड़ी भारी सिद्धि ले लूंगा, इस तरह की बातें सोचता है, वो राइट साइड को चला जाता है। अब गुरु लोग लेफ्ट साइड वाले भी हैं, राइट साइड वाले भी हैं। इसी प्रकार कुछ ड्रग्स हैं जो कि राइट साइड में डाल देते हैं, कुछ लेफ्ट साइड में डाल देते हैं। अब आपको आश्चर्य होगा कि कैंसर जैसी बीमारी ये साइकोसोमैटिक कही जानी चाहिए। बहुत से लोग सोचते हैं कि कैंसर जो है ये सिर्फ शारीरिक बीमारी है, बिल्कुल भी नहीं, ये साइकोसोमैटिक है। आपके राइट साइड में आप अपना शारीरिक और बौद्धिक कार्य करते हैं और अपने लेफ्ट साइड में आप मानसिक कार्य करते हैं। अंग्रेजी भाषा तो ऐसी कमाल की है कि सबके लिए एक ही शब्द माइंड है, चाहे वो बुद्धि हो चाहे मन हो। तो आप जो मन का काम करते हैं वो आपकी लेफ्ट साइड है, जो आप बुद्धि और शरीर का काम करते हैं वो आपकी राइट साइड है। अगर आप राइट साइड से बहुत ज्यादा काम करते हैं, बहुत ज्यादा से आप परेशानियां उठाते हैं, जैसे कि खास करके मैं आपसे कहूंगी नाभि चक्र में, जिसे हम लेफ्ट नाभि कहते हैं, लेफ्ट साइड में आपकी जो एक विशेष संस्था है जिसे स्प्लीन कहा जाता है, प्लीहा कहते हैं शायद हिंदी में, उसमें जब आप अति उसको इस्तेमाल करते हैं, मैंने इस तरह से कि सवेरे आप उठते ही साथ अखबार पढ़ा, अखबार पढ़ते ही साथ पहले वो गड़गड़ गड़गड़ होने लगा, स्पीडोमीटर है वो खिलने लग गया, इसको मारा उसको मारा, दुर्घटना हुई, ये वो अखबार विश्वामित्र जी के जो क्षमा करें किंतु सेंसेशनलाइजेशन जो शुरू हुआ है कि सनसनी खेज चीजों के, उस सनसनी बेचारा आपके पेट में जो बैठा हुआ ये स्पीडोमीटर है इस पे असर कर जाता। उसके बाद उठे, जल्दी जल्दी भागे, आपने सोचा कि चलो जल्दी से मोटर पकड़े और जाए, तो मोटर के सामने बहुत सारी चलाते चलाते जाम हो रहा है, कुछ हो रहा है, उसमें आप परेशान पहुंचते पहुंचते दफ्तर में पहुंचे, कब पहुंचे वहां से फिर परेशानियां, खाना ठीक से खाया ना, दीदी ने ब्रेकफास्ट जाम मुंह में ठूसते हुए चले जा रहे हैं। ये सब चीजें आपको पता नहीं कितने नुकसान दे, इससे ब्लड कैंसर होता है। पहले जमाने में इस बांग्लादेश में भी पति खाना खाने बैठता था, आराम से नहा धो करके इत्मीनान से बैठते थे और पत्नी पंखा झलती थी, धीरे धीरे खाना परसती थी। उस पंखे के झलने में जो स्पीड थी वो स्पीड खाने की होनी चाहिए और वो धीरे धीरे चबा चबा कर खाते थे, इत्मीनान से खा करके, और फिर वहां जहां जाना है जाते थे। लेकिन अब तो वो चीज रह नहीं गई, वो तो अब चलता नहीं। अब तो इतनी जिसको कहते हैं हेक्टिक लाइफ कि अभी दौड़े यहाँ, वहां से दौड़े वहां, वहां से दौड़े वहां, इससे आपका स्पीडोमीटर खराब हो जाता है, जिसको कि आपके